ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎల్లుండిన జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతికి వెళ్తున్నారు కాలినడకన. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆయన వెళ్తున్నారు. ఎట్లా ఉండేదమ్మా, ఆయన ఒక పౌరుడిగా, ఒక తెలుగువాడిగా మాజీ సీఎం వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి మొగాళ్ళు నడుచు. ఎస్, లడ్డు వ్యవహారంపై తెలుగు రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు లడ్డు వ్యవహారాన్ని ఒక క్షుద్రమైన రాజకీయం చేస్తున్నాడు. క్షుద్రమైన రాజకీయం అన్నీ బయటపడతాయి. అతను తన హయాంలో తన 2024 తన అధికారం చేపట్టినాక 2024 జూలై 12వ తారీఖు వచ్చింది. ఈ 16వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. అది ఎవరి బాధ్యత? ఎవరి దాంట్లో? నీ దాంట్లో వచ్చింది. నీ దాంట్లో వచ్చిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసమని ఎప్పటి నుంచో వచ్చిందని పచ్చి అబద్ధం. అది నేతిలో కలవలేదు, అది లడ్డూలో కలవలేదు, ఆ ప్రసాదంలో కలిసి అది లడ్డూలు తయారవ్వలేదు. ఆ లడ్డూలు అతను ఇన్ఛార్జ్ కూడా చెప్పాడు, అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రిపోర్ట్ తేడా వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటికీ 10 ఏళ్లలో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో 32 సార్లు ఇలాగూ రిజెక్ట్ చేసి నెయ్యి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. 14 సార్లు చంద్రబాబు పీరియడ్లో వెళ్ళినాయి, 18 సార్లు వైఎస్ఆర్సీపీ పీరియడ్లో వెళ్ళిపోయినాయి. అక్కడ బాగాలేదంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పోటు దాకా రాదు బండి. పోటు దాకా ఎప్పుడు బండి బయలుదేరుతుందంటే బయట నుంచి ఇక్కడ సర్టిఫికేట్ ఎస్ అని వచ్చినాకే బయలుదేరుతాయి. 10 బళ్ళు వస్తే 10లో ఒక బండి తేడా ఉన్నా కూడా ఆ బండి ఆగిపోద్ది, అక్కడి నుంచి అటే వెళ్ళిపోద్ది, వెనక్కి రాదు, లోపలికి రాదు. అది సిస్టమ్. అక్కడ అంత పకడ్బందీ సిస్టమ్ ఉంది. అని దీంట్లో దేవుడి పేరు చెప్పుకుని రాజకీయం చేసుకుని జనాల్ని డైవర్ట్ చేయడం కోసమని సూపర్ 6 ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైంది, అక్కడ జనాలు కార్మికులు అవస్థపడుతున్నారో చేస్తారు, ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉంటే వాటిని డైవర్ట్ చేయడానికి ఇది ఒక దరిద్ర పాలిటిక్స్.